జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. మనకు ఒక సేయింగ్ ఉంటుంది, వన్ షాట్ టూ బర్డ్స్ అని. కానీ ఇప్పటి నుంచి వన్ మ్యాన్ టూ గవర్నమెంట్స్ అని చెప్పాలా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే ఒక్క వ్యక్తి వల్ల రెండు గవర్నమెంట్లు ఫామ్ అయినాయి. ఒకటి ఆంధ్రాలో టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయితే, రెండవది సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయింది. పవన్ కళ్యాణ్ లేకపోతే ఈ రెండు గవర్నమెంట్లు లేవనే చెప్పాలని నాకు తెలిసి. మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తుండు, ఓట్లు చీలకూడదు, జగన్ని ఓడించాలంటే ఓట్లు చీలకూడదు అని చెప్పి. ఓట్లు చీలకుండా అందరిని ఒప్పించిండు, అటు టీడీపీని కానీ బీజేపీని కానీ ఒప్పించి ఏకతాటిపై తీసుకొచ్చి ఇప్పుడు గెలిపించిండు కూడా ఆయననే. దేశంలో ఎవరికి కూడా సాధ్యం కాని విక్టరీ అని చెప్పాలా. 100% స్ట్రైక్ రేట్. పోటీ చేసిన 21 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాలు అన్నిటికన్నీ గెలిచిండు. సెంట్రల్లో ఎన్డీఏ కూటమికి మ్యాజిక్ ఫిగర్ కంటే కరెక్ట్ 21 సీట్లు ఎక్కొచ్చినాయి. అవి కరెక్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చాయి. పవన్ కళ్యాణే కనుక అలియన్స్ చేయకపోయి ఉంటే అవి రాకపోతుండే.